సూర్య అని ఒక అబ్బాయి మచ్చర్లను ఊరు వైపు వెళ్తున్నాడు. తన ఆటోను తీసుకుని వెళ్తున్నాడు. అటుగా ఒక వృద్ధుడు ఆటోను ఆపాడు. ఏ పెద్దయ్య, ఏంటి ఈ వేళలో ఎక్కడికి వెళ్ళాలి నువ్వు అని అడిగాడు. ఆ పెద్దతను ఇలాగని చెప్పాడు. బాబు, మాది కొంచెం ఎదరే, అక్కడ దింపు చాలు అని అనగానే, సరే ఎక్కు అని ఎక్కించుకొని తన ఊరు వైపు తీసుకుని వెళ్ళాడు. అలా వెళ్తూ వెళ్తూ, పెద్దయ్య, ఈ ఊర్లో అసలు నువ్వు ఎలా ఉంటున్నావు? ఇవన్నీ తుప్పల్లా ఉన్నాయి, అడవిలా ఉంది, అసలు మీ ఇల్లు ఎక్కడ అని అడిగారు. అని అడగ్గా ఆ పెద్దని గట్టిగా నవ్వుతూ, మేము ఇప్పటి నుంచి కాదు బాబు, ఎప్పటి నుంచో ఇక్కడే నివసిస్తున్నాం, మా తాత ముత్తాతల కాడి నుంచి ఇక్కడే నివసిస్తున్నారు అని చెప్పగానే, ఏమో మీ పెద్దవాళ్ళు మూర్ఖత్వంతో ఇక్కడే ఉండిపోతున్నారు అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఆ పెద్దాన్ని దింపాల్సిన ప్రదేశం వచ్చింది. వెంటనే ఆటో ఆపి ఆ పెద్ద అతన్ని కిందకి దింపాడు. అతను తెచ్చుకున్న 2 బ్యాగులు కూడా నేలపై పెట్టాడు. సరే పెద్దయ్య, ఇంక నేను పోతా అని ఆటో తీసుకుని వెళ్తుండగా ఆ పెద్ద అతను చేయి పట్టుకొని, బాబు, ఈ వేళలో ఇంకెళ్లకు, ఈ రాత్రికి మా ఇంట్లో ఉండు అని అన్నాడు. ఓ పెద్దయ్య, ఏమనుకుంటున్నావు నువ్వు? కిరాయికి పోవాలి నేను అని అన్నాడు అని సూర్య అన్నాడు. అయినా సరే పెద్దయ్య ఇలాగనే అన్నాడు. ఈ వేళలో నువ్వు ప్రయాణం చేయడం మంచిది కాదు బాబు అని అన్నాడు. సూర్య ఎలాగనే అన్నాడు. అలా ముహూర్తాలు చూసుకుని కూర్చుంటే రాబడి రాదు పెద్దయ్య అని చెప్పగానే ఆ పెద్దయ్య గట్టిగా నవ్వి ఆ పెద్దయ్య దగ్గర ఉన్న ఒక సంచిలోంచి ఒక నల్లటి దారం తీసి ఆ సూర్యకు కట్టాడు. సూర్య ఎలా అన్నాడు, ఏంటి పెద్దయ్య, ఈ దారి మీద కడుతున్నానో చేతికి అని అడగ్గా ఆ పెద్దతను ఎలా అన్నాడు, చూడు బాబు, వెనక్కి చూడకుండా ఆటోని పోనివ్వు, అంతేకాకుండా దారిలో ఎవరిని ఎక్కించుకోకు, నీ ఆటో గమ్యానికి చేరేంత వరకు ఎక్కడ ఆపకు అని సూర్యతో చెప్పి ఆ పెద్దతను నవ్వుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోయాడు. పెద్దతను అలా వెళ్ళాడో లేదో ఆటో తీసుకుని సూర్య అలా వెళ్ళాడు. అలా ఆటో స్టార్ట్ చేసి సగం దూరం వెళ్తుండగా చుట్టూ చూస్తే అంతా దట్టమైన అడవిలా ఉన్నాయి. అక్కడంతా చుట్టూ చూశాడు, చాలా చీకటి. ఇంకెక్కడి నుంచి ఎలాగైనా బయటపడాలని సూర్య ఆటో వేగం పెంచి కొంచెం త్వరగా వెళ్దామని గేర్ కొట్టి పోనిస్తున్నాడు. ఉన్నట్టుండి ఆకాశంలో ఒక ఉరుముంది. అలా వెళ్తున్న సూర్యకి సడన్ గా ఉన్నట్టుండి వర్షం ఎక్కడి నుంచో పట్టింది. ఆ వర్షం ఆటో అద్దాన్ని కూడా కప్పేస్తుంది. అయినా సరే ఇక్కడి నుంచి వెళ్దామని సూర్య వేగంగా పోనిస్తున్నాడు. ఆ వర్షంలో అలా వెళ్తున్న సూర్య సడన్ గా బ్రేక్ వేశాడు. ఎందుకంటే ఎదురు ఒక అమ్మాయి తెల్ల చీర కట్టుకుని జుట్టు విరబోసుకుని సూర్య వైపు వస్తుంది. ఏ అమ్మాయి అని చెప్పి సూర్య ఇసుగ్గా ఆటో దిగాడు. ఆటో దిగి అమ్మాయి దగ్గరికి వెళ్ళాడు. ఏ అమ్మాయి చచ్చిపోవాలని ఉందా, ఆటోకి ఎదురుగుండా వచ్చావు అని అడగ్గా ఆమె ఇలాగని చెప్పింది, కొంచెం నన్ను మా ఇంటి దగ్గర దింపండి, ఈ వర్షంలో నేను ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావట్లేదు అని అనగానే ఆడపిల్ల అనే జాలి చూపించి, సరే ఎక్కమ్మ ఆటో అని చెప్పి సూర్య ఆటోలో ఎక్కించుకున్నాడు. అలా ఎక్కించుకున్న తనని తీసుకుని వెళ్తుండగా ఆ అమ్మాయి ఇలాగని అడిగింది, ఈ వేళలో ఇంత రాత్రి నువ్వు ఇట్టిగా ఎందుకు వస్తున్నావు అని అడిగింది. ఆమె మాటలకి ఆశ్చర్యపోయిన సూర్య, ఏమంటున్నారు మీరు? అయినా నేను అడిగల ప్రశ్న, మీరు ఆ టైంలో ఒక అమ్మాయి అక్కడ దాకా ఎలా వచ్చారు అని అడిగాడు. ఆమె గట్టిగా నవ్వుతూ, నేను దెయ్యాన్ని కాబట్టి అని అంది. సూర్య వెంటనే భయంతో వెనక్కి తిరిగి చూశాడు. కానీ ఆ అమ్మాయి నవ్వుతూ, నేను సరదాగా మిమ్మల్ని ఆట పట్టించాలి అని అనుకున్నాను అని అంది. అంతే సూర్యకి ఎక్కడలేని ధైర్యం వచ్చి, ఓహ్ అంతేనా, ఇంకేదో అనుకుని భయపడ్డాను అమ్మాయి. ఆ వర్షంలో ఆటో నడుపుతున్న సూర్య వెనకాల ఒక అమ్మాయి కాస్త దెయ్యంగా మారింది. ఆ అద్దంలో తన నిరుజరు స్వరూపం కనిపిస్తుంది. అదేం పట్టించుకోకుండా ఆటో తొలుతున్న సూర్య వెనక నుంచి ఆమె 2 చేతులు వేసి తనని గట్టిగా హక్ చేసుకుంది. ఏ అమ్మాయి, ఏం చేస్తున్నావు అర్థమవుతుందా? నేను ఆల్రెడీ పెళ్ళైన వాడిని, నన్ను వదిలిపెట్టు అని అన్నాడు సూర్య. దానికి ఇలా అని చెప్పింది ఆ అమ్మాయి, నాకు కొంచెం భయంగా ఉంది ఈ దారి వెంట అని అనగానే, నువ్వేమన్నా పర్లేదు, దయచేసి చేతులు తీ నా మీద అని అన్నాడు. ఇంకా మాట విని ఇలా లేడు సూర్య అని ఆ దెయ్యం నిజరూపం చాలించి గట్టిగా నవ్వుతూ, సూర్య ఒకసారి వెనక్కి తిరిగి సూర్య అని అంటుంది ఆ అమ్మాయి. వెంటనే సూర్య ఈమె సంగతి చెప్తామని ఆటో పక్క కాపాడు. అంతే ఆటోలోంచి తను చూశాడు. తను చాలా భయంకరంగా ఉంది. తనకి కళ్ళు గుడ్లలో తెల్లగా ఉన్నాయి. తన జుట్టు విరబోసుకుని ఉంది. తన మూతికి రక్తం ఉంది. సూర్యకి తెలియనే లేదు తన వెనకాల కూర్చొని సూర్య మెడ కొరికిందట్టు. అంతే తడుకోగానే మెడపై గాయం ఉంది. సూర్య గట్టిగా అరిచి అక్కడి నుంచి పరుగున పరిగెడుతున్నాడు. అలా వెళ్తున్న సూర్యకి అటు ఇటు చూస్తుండగా ఒక ఆంజనేయ స్వామి గుడి వచ్చింది. వెంటనే ఆ దయ్యం నుంచి తప్పించుకుందామని చాలాసేపు ఆ గుడి వద్ద ఆగి ఉన్నాడు. అక్కడే ఉన్న ఒక పంతులు గారు ఇలాగని చెప్పాడు, ఇక్కడికి వచ్చి మంచి పని చేసావు, లేదంటే
ఆ కొరివిని చేతిలో పడి నీ ప్రాణాలు తీసుకుందు అని అన్నాడు. ఏంటి కొరివినియా అంటే ఎవరు అని అడిగాడు అమాయకంగా సూర్య. ఆ పంతులు గారు ఎలాగని చెప్పారు. నువ్వు ఇందాక ఏ దయ్యాన్నైతే చూసి ఇటుగా వచ్చావో ఆమె అని చెప్పగానే ఆమె గురించి నీకు ఏమన్నా తెలుసా అని పంతులు గారిని అడిగారు. నాకేమీ తెలియదు ఆవిడ గురించి, కాకపోతే ఒంటరిగా ఉన్న మగవాడు పెళ్ళై ఇటుగా వస్తే వాడిని లోబరుచుకుని చంపుతుంది కాబట్టి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళలేవు, రేపు ఉదయం వెళ్ది కానీ దయచేసి ఈ ఆలయంలోనే ఉండు అని చెప్పి ఆ పంతులు గారు సూర్యని అక్కడే విడిచిపెట్టి అక్కడి నుంచి వెళ్ళాడు. తర్వాత రోజు మళ్ళీ పంతులు గారు వచ్చి గుడి తలుపులు తీస్తే సూర్య లోపడే ఉన్నాడు. సూర్యని బయటికి విడిచి, బాబు నీ ఆటో అక్కడే ఉంది, తీసుకుని వెళ్ళు, మళ్ళీ రాత్రి మాటలు ఇటుగా రావద్దు అని చెప్పి ఆ పంతులు గారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. సూర్య కూడా ఆటో తీసుకుని వెళ్ళిపోయాడు. ఇప్పటిదాకా మన కంటెంట్ చూస్తున్నట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి. నేను మరెన్నో హారర్ స్టోరీస్తో మరెన్నో కొత్త కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సో మన స్టోరీస్ ఎలా ఉన్నాయో ఈలోపు కామెంట్ చేసేయండి తప్పకుండా.